మీరు గే అని చెప్పని నాకు చెప్పారు చాలా మంది. ఓకే, ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ నాట్? సి 1 సెకండ్, నువ్వు నన్ను కనీసం మనిషిలా గుర్తించావు కదా, ఎస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్, ఒక గే అయినా, లెస్బీ అయినా, బై అయినా, ఓకేనా, నువ్వు ఒక మనిషిలా గుర్తించావు ఫస్ట్ నన్ను. ఐఎమ్ వెరీ ప్లెజర్. నువ్వు నన్ను పందితో పోల్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నన్ను కనీసం ఒక జీవిలా గుర్తించావు నువ్వు అని. నన్ను కుక్కతో పోల్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. నువ్వు ఏమనుకున్నా ఐఎమ్ ఓపెన్ టు దట్. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అనుకోవడం కాదు, ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ నాట్ అని అడుగుతుంది. అది నిజమా కాదా? అదే చెప్తున్నామా, నువ్వు నన్ను ఏది అడిగినా సరే బలవంతంగా నా చేత ఏది ఒప్పిడానికి ట్రై చేయకు, నన్ను అడగడానికి ట్రై చేయకు. ఒకటి అంటే నేను అడిగింది అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి, దట్స్ ఇట్. నేను ఈ సమాధానం ఇంతటితో ఫాస్ట్ చేయడానికి కారణం, ఒక కమ్యూనిటీకి నేను గౌరవం ఇచ్చినట్టు ఉంటది. ఓకే, ఇప్పుడు నన్ను గేతో పోల్చిన ఆ LGBTQ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు దే విల్ బి హ్యాపీ. లేదు, ఇప్పుడు మీరు ఒప్పుకుంటే, అంటే మీరు ఒప్పుకోవాలని నేను అనట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే గనక, మీరు అది ఓపెన్ గా ఒప్పుకున్నా సరే, అంటే దాంట్లో తక్కువ చేసింది ఏం లేదు, ఏమీ లేదు. సో అందుకనే అది నిజమా కాదా అని అడుగుతున్నాను. అదేమా, నేనేమంటున్నాను, నన్ను మనిషిగా అయితే గుర్తించావు కదా, అందుకే వచ్చాను ఇక్కడ వరకు. ఇప్పుడు అది కాదు అన్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వేమంటావు, చీ కాదు అంటే ఒక కమ్యూనిటీని నేను కించపరిచినట్టు ఉంటది. ఓకే, అట్లా. సో దీనికైతే మీరు ఆన్సర్ ఏమని అంటారు? ఓకే, డన్.